హిందుస్థాన్లో క్రైస్తవులను తరిమి తరిమి కొట్టాలని నార్త్ ఇండియాలో ఒక ఎంపీ గారు మాట్లాడుతున్నారు. పట్టపగలే ఈ ప్రజాస్వామ్య దేశంలో మైనారిటీగా ఉన్న క్రైస్తవులను మెజారిటీగా ఉన్న కొన్ని మతాల వారు ఇలా మాట్లాడటం చాలా బాధాకరంగా ఉంది. అయితే నేను వీటి రెమెడీస్ గురించి మనం ఆలోచిద్దాం. మనందరం కూడా అడవిలో మనం బ్రతకటం లేదు. మనం ఏదో ఆఫ్రికా జంగిల్లోనో లేకపోతే తలకొన జంగిల్లోనో నల్లమల అడవుల్లోనో మనం బ్రతకట్లేదు. అనాగరికత ప్రజల మధ్య మనం బ్రతకటం లేదు. మనం చాలా ఆధునిక యుగంలో మనం ఉన్నాం. రాతి యుగంలో నుంచి మనం బయటపడి చాలా కాలం అయిపోయింది. మనం వస్త్రాలు కట్టుకుంటున్నాం, జ్ఞానం తెచ్చుకున్నాం, కంప్యూటర్స్ కొనుక్కున్నాం, లేదా తయారు చేసాం, అన్ని రకాలుగా తినుబండారాలు కావచ్చు, లేకపోతే కన్స్ట్రక్షన్స్ కావచ్చు. చంద్రమండలం మీద ఏం జరుగుతుందో కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం. శాటిలైట్ సిస్టంలోకి మనం వచ్చాం. శాస్త్రీయంగా అభివృద్ధి చెందిన ఈ దినాల్లో మరి మెజారిటీగా ఉన్న మతాలు, మైనారిటీగా ఉన్న క్రైస్తవులను చర్చిల మీదకి వెళ్ళి దాడులు చేయటాలు, చర్చిలన్నీ పట్టపగలే పగలగొట్టడాలు, ఇవన్నీ కూడా నేను చూస్తున్నప్పుడు చాలా బాధాకరంగా ఉంది నా పేరు. కాబట్టి నేను ఈ విషయాల నుంచి మాట్లాడుతున్నాను. అయితే నేనేమంటానంటే, ఇప్పుడు రాతి యుగంలో నుంచి మనం ఆధునిక యుగంలోనికి వచ్చాం. అయితే ఢిల్లీ నుంచి గల్లీ దాకా, నార్త్ ఇండియా నుంచి మొత్తం అన్ని చోట్ల కూడా హిందువులు మేల్కొన్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. నేను మళ్ళా చెప్తాను, హైందవ సోదరులందరూ కూడా నేను చేతులు జోడించి చెప్పేది ఏంటంటే, మనందరికీ ఈ భారతదేశానికి ఒక తండ్రి లాంటి వాడు నరేంద్ర మోడీ గారు. దాదాపు మరి ఆయన 2014 మే 16వ తారీఖున ఆయన ప్రమాణ స్వీకారం చేశారు మన భారతదేశాన్ని. ఆయన చాలా మంచి వ్యక్తి, మంచి అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి. ఈ మధ్యకాలంలో కూడా పోప్ దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయించుకున్నాడు. అయితే నేనేమంటానంటే, ఈ భారతదేశంలో మరి మిశ్రితంగా మనందరం కూడా వందే మాత్రం పాడుకుంటాం, తర్వాత మనందరం కూడా జనగణమన పాడుకుంటాం. ఇవన్నీ పాడుకున్నప్పుడు దాని ప్రకారంగా మనం బతకాలి కదా. అయితే ఎవరో గల్లీలో ఉన్న ఒక తాగుబోతు వెధవల్లాగా పెద్ద పెద్ద ఎంపీలు లేకపోతే పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు మాట్లాడటం చాలా విచిత్రంగా ఉంది. ఖచ్చితంగా మనందరం కూడా మనుషులు అని మనం గుర్తు చేసుకోవాలి. అయితే నేను ఈ రెమెడీస్ గురించి మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా ఇప్పుడు ఈ క్రైస్తవులు తరిమి కొట్టాలి, ఇవన్నీ ఎందుకు వస్తుందో చెప్పమంటారా? మొట్టమొదట క్రైస్తవులు సరి చేసుకోవాల్సింది ఏంటి చెప్పమంటారా? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ప్రేమ క్రైస్తవులు చూపించాలి. ఆయన సిలువలో మరణిస్తున్నప్పుడు కూడా ప్రేమించిన గొప్ప ప్రేమ ఆయన సిలువలో ఎవరైనా సరే ఒక మనిషి మరణిస్తున్నప్పుడు చాలా విలువైన మాటలు మాట్లాడతారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన సిలువలో మరణిస్తున్నప్పుడు ఆయన ఒక 7 మాటలు మాట్లాడారు. ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత కూడా ఒక విలువైన మాటలు మాట్లాడారు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ప్రకారంగా ఈ సేవకులు, పాస్టర్లు అనబడిన వాళ్ళు, ఇవాంజలిస్టులు మరి అందరూ కూడా ఉంటే ఈ సమస్యలు పెద్దగా ఉండవు. అయితే చాలా మెహర్బానీగా నేను మళ్ళా చెప్తున్నాను, కార్పొరేట్ పాస్టర్ గారిని ఖండిస్తున్నా. యేసు ప్రభువారు నిరాడంబరంగా బతికాడు, ఆయన శిష్యులందరూ కూడా నిరాడంబరంగా బతికారు. ఒక గొప్ప పునాదులు కలిగిన, మూలాలు కలిగిన భక్తి నేర్పించి వాళ్ళు వెళ్ళిపోయారు. ఏ తల్లి కన్న బిడ్డ భారతదేశానికి యేసు ప్రభువారు శిష్యులు వచ్చి, తోమా వచ్చి భారతదేశంలో ఇక్కడ బల్లెపోట్లతో ఒక మత ఘర్షణ వల్ల చంపబడ్డాడు. ఇంకెంతో మంది చంపబడ్డారు మనకు తెలుసు. అయితే వీటి రెమెడీ గురించి మాట్లాడుతున్నాను. ఏ మతాలకు సంబంధించిన దైవ దోషం జరగకూడదు. ఇప్పుడు క్రైస్తవ్యంలో కొంతమంది ఒక 100%లో 10% పాస్టర్స్ వాళ్ళు మీడియాలోనే మాట్లాడేస్తున్నారు దైవ దోషం చేసే పాస్టర్లు. కానీ మేము చెప్పేది ఏంటంటే, మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు దేవుడు. న్యూ టెస్టమెంట్ యేసు ప్రభువారు ఆయన ఏ విధంగా బోధించాడో, అపోస్తలులు ఏ విధంగా బోధించారో అలా బోధిస్తే ఈ మత ఘర్షణలు రావు. నెంబర్ 1 పాయింట్. కొంతమంది కార్పొరేట్ పాస్టర్ గారుల వలన ఈ సమస్యలు వచ్చి పడుతున్నాయి. ఎందుకంటే వేల కోట్లు దాచుకునే కార్పొరేట్ పాస్టర్ గారిని నేను ఖండిస్తున్నాను. మీరు ఉపద్రవాల్లోకి వెళ్ళిపోతారు, గుర్తుపెట్టుకోండి. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో దాదాపు ఒక 10-12 సార్లు అందులైన మార్గదర్శకులారా అని ప్రభువారు అరుస్తాడు అక్కడ. అంటే మిమ్మల్ని నన్నే కదా అరిసేది. సమాజంలో దారి చూపించాల్సిన మనమే ఒక కోట్లు దాచుకుంటే ఎవరికి ఈ నెంబర్ 1గా ఈ విషయాలు జరుగుతున్నాయి. కాబట్టి సేవకులను, పాస్టర్లను దాచుకుని కొంతమంది 10%, అందరూ కాదండి, పల్లెటూరులో ఉన్న ప్రతి మండలంలో ఒక 100 చర్చెస్ ఉన్నాయి అనుకోండి. అందులో ప్రతి పాస్టర్ గారు దశంభాగాలు దోచుకున్నారు అనుకుంటారు. ఎక్కడ లేదండి. దశంభాగాలు అందరూ ఇస్తారు అనుకున్నారు. ఎవరో ఒకళ్ళారా ఇస్తారు. అది కూడా జీవనం ఒక బియ్యం కట్టలు కూడా సరిపోవు. పల్లెటూరులో ఎక్కడో సిటీలో కార్పొరేట్ పాస్టర్ గారులకే వస్తాయి తప్ప దశంభాగాలు వారికి రావు. వీరిని బట్టి వారి మీద కొరడా వెళ్తుంది. దయచేసి కార్పొరేట్ పాస్టర్ గారు నేను మందలిస్తున్నాను, ఖండిస్తున్నా. అయితే పల్లెటూరులో సేవకులందరూ ప్రేమతో సేవ చేస్తున్నారు. పేదరికంతో ఉన్న వారిని పేదరిక నిర్మూలన కొరకు ప్రయాసపడుతున్నారు. అయితే నేను చెప్పే ఈ రెమెడీస్ ఏంటంటే, నరేంద్ర మోడీ గారు 2014 మే 16న ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు చాలా మంది మేధావులు చెప్పే మాట ఏంటి, మత మార్పులు జరుగుతున్నాయి అంటే, బలంతో మత మార్పులు ఎవరో చేయకూడదు. అయితే మత మార్పిడి అంటే ఏంటి? మరి ఆర్టికల్ 25 ఏం చెప్పింది?
ఆర్టికల్ 20 చెప్పిన మాటలు నేను మీకు తెలియజేస్తాను. ఆ 25 ఏం చెప్పింది, మా ప్రతి వారు తమకు ఇష్టం వచ్చిన మతాన్ని వారు అంగీకరించుకోవచ్చని తెలియజేసింది. ప్రతి వ్యక్తికి తన మనస్సాక్షి నచ్చిన మతాన్ని స్వేచ్ఛగా మరి విశ్వసించవచ్చు, ఆచరించవచ్చు, మరియు ప్రచారం చేసే హక్కు కూడా ఉంది ఆర్టికల్ 25. మరి నేనేమంటానంటే ఈ గల్లీలో మరి గొడ్డగాడ బొడ్డలాగా కొట్టుకునే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి మనకి? మరి అక్కడ చట్టం చేయొచ్చు కదా, ఈ చట్టాన్ని రద్దు చేయొచ్చు కదా, అధికారం మీ చేతిలోనే ఉంది కదా. నేను నార్త్ ఇండియాలో ఎంపీలు ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నాను. అధికారం మీ చేతిలో ఉంది కదా. మీ చేతుల్లోకి వచ్చి 2000 దాదాపు 16లో 14లో మీకు అధికారం వచ్చింది. దాదాపు 10 సంవత్సరాలు ఇప్పుడు ఈ ఆర్టికల్ 25 రద్దు చేస్తే ఈ గొడవలు ఉండవు కదా. ఎందుకు చేయట్లేదు రద్దు? ఎందుకు చేయట్లేదంటే మనం సెక్యులర్ దేశం. దయచేసి విగ్గులైన హైందవులందరూ కూడా మా మనస్సాక్షి ప్రకారంగా ఆలోచించుకోమని నేను తెలియజేస్తున్నాను. భారతదేశంలో మత స్వేచ్ఛకు సంబంధించిన హక్కును ప్రధానంగా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 నుండి 28 వరకు ఇవన్నీ ఉన్నాయి, పొందుపరచబడి ఉన్నాయి. మరి ఆ హక్కులు హామీ ఇవ్వబడిన ఈ హామీల ప్రకారంగానే అందరూ ప్రవర్తిస్తుంటే మీరందరూ నియంత్రణలాగా వెళ్ళి మందిరాల మీద దాడులు చేయటం, తరిమి కొట్టాలంట. హిందుస్థాన్లో తరిమి కొట్టాలంట. తురకలంట, క్రైస్తవులంట, పాశ్చాత్యులంట, ఎడారి మతాలంట. ఇది తప్పు కదా. ఆర్టికల్ 25 ప్రకారంగా మీరందరూ ఎంపీలు ఎమ్మెల్యేలు తప్పు మాట్లాడుతున్నారు నేను తెలియజేస్తున్నాను. మన ఎంపీ గారు దేశం అంతా గొడ్డుపోయిందా దేశం అంతా? మైనారిటీ మతాల మీద మెజారిటీ వాళ్ళు దాడులు ఎందుకు చేస్తున్నారు? ఈ చట్టాలు ఏం చేస్తున్నాయని నేను ప్రశ్నిస్తున్నాను. తర్వాత దేశంలో పెద్ద మనుషులు లేరా? అడవి కాలంలో ఉన్నాం మనం, ఆధునిక కాలంలో ఉన్నామని నేను ప్రశ్నిస్తున్నాను. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఏ గొడవలు జరుగుతా ఉన్నాయి. నార్త్ ఇండియాలో ఎవరో దళితులు మంచినీళ్ళు తాగారని చెప్పేసి ఆ మనిషిని చంపేస్తున్నారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మరి ఆ ప్రాంతాలు మీరందరూ కేసులు నమోదవుతున్నాయి. ఆ పేదరికంలో ఉన్న దళితుల జాతులందరినీ నాశనం చేసేది ఎవరు? అగ్రకులాలు కాదా? ఎంత శ్రీరామును గౌరవిస్తున్నారు. శ్రీరాముడు ఎంత గొప్పగా ఆయన రాజ్య పరిపాలన కొరకు ఆలోచిస్తున్నారు. ఈ దేశంలో కూడా రామరాజ్యం రావాలని చెప్పేసి రాక్షస రాజ్యంలాగా మనం ప్రవర్తించడానికి వీల్లేదు. శ్రీరాముడు అయితే అందరినీ సమంగా పరిపాలించాడు కదా, మనందరికీ తెలుసు రామరాజ్యం అంటే. మరి మీరెందుకు దళితులందరినీ ఒక పార్షియాలిటీతో పరిపాలిస్తున్నారు? నార్త్ ఇండియాలో ఎంపీలు ఎమ్మెల్యేలు చాలా అడవి మనుషుల్లాగా ప్రవర్తిస్తున్నారని తెలియజేస్తున్నాను. నేనేంటంటే దేశము అభివృద్ధి పదంలో తీసుకెళ్లాల్సిన పోయి వీటిలో కొట్టుకు వస్తున్నారు. బైబిల్ ఏం తెలియజేస్తుందంటే, సరే ఈ మాటలు నేను మీకు తెలియజేస్తాను. మరి నేను కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని కూడా ఇష్టపడుతున్నాను. మన భారతదేశానికి ప్రభుత్వంలో కేంద్ర రుణం లేకపోతే సుమారు 170 లక్షల కోట్ల నుండి 180 లక్షల కోట్ల అప్పు ఉంది. ఇప్పటివరకు 180 లక్షల కోట్ల అప్పు ఉంది. నేనేమనుకున్నానంటే మరి పెద్ద వాళ్ళు బీజేపీ పెద్ద నాయకులు అయ్యారు కదా, మోడీ గారు గొప్పవాడు కదా, అప్పులన్నీ మనం రుణం నుంచి తీరిపోతుంది అనుకున్నాం. కానీ రుణాలు పెరిగిపోతున్నాయి. మరి ఎవరు తింటున్నారు డబ్బులు ఎవరు తింటున్నారు? పేదరిక నిర్మూలన ఎవరు చేస్తున్నారు? దళితులను ఎవరు పట్టించుకుంటున్నారు? విద్యా వైద్యం గురించి అన్ని చోట్ల కరప్షన్ నీతి లేని పరిస్థితి జరుగుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, బీజేపీ గవర్నమెంట్ కావచ్చు, ఏ గవర్నమెంట్స్ అయినా కూడా దయచేసి మీ అందరికీ కూడా నీతివంతమైన మాటలు నేను మీకు తెలియజేయడానికి ఇక్కడ ఉన్నాను. అయితే హిందుస్థాన్లో క్రైస్తవులు లేకుండా చేయాలి, లేకపోతే మసీదు లేకుండా చేయాలని మాటలు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. నా పేరు కృష్ణమ్మ నాయుడు అలియాస్ కిరణ్ పాల్ అని చెప్తున్నా. 3 తరాల హత్య రాజకీయాల కుటుంబాల్లో యేసుప్రభు ప్రేమని నేను ఎరిగి ఉన్నాను. 23 ఏళ్ల క్రితం జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు ప్రేమ ద్వారా నేను పట్టబడి నేను శాంతి కాముకుడిగా మారాను. ఈ రోజు నేను వెళ్తున్న మీటింగ్స్ లో 100,000 మంది అటెండ్ అవుతారు. ఈ రాష్ట్రంలో అనేక చోట్ల అన్ని జిల్లాలో నేను గెస్ట్ గా వెళ్తున్నాను. నేను అనేక మందికి ప్రేమను పంచిపెడుతున్నాను. యేసుప్రభు ప్రేమను పంచిపెట్టమన్నాడు. ఆ ప్రేమను పంచిపెడుతున్న వీళ్ళ మీదకే దాళ్ళ. మరలా చెప్తున్నాను, మీ అందరూ కూడా ఈ దేశం కూడా ఈ 180 లక్షల కోట్ల అప్పు నుంచి రుణం నుంచి బయటపడటానికి ఎంపీలు ఎమ్మెల్యేలు కృషి చేయాలి. అలా కృషి చేయకుండా మతాల మీద దాళ్ళని అనవసరమైన అన్నన్ వర్డ్స్ వాడటం అవసరమా దేశానికి? కాదు కదా. ఆర్టికల్ 25 రద్దు చేస్తే ఈ గొడవలు ఉండగా ఎందుకు రద్దు చేయకూడదు? ఒకవేళ రద్దు చేస్తే అన్ని దేశాలకి మనకి సంబంధాలు దెబ్బతింటాయి. సెక్యులర్ దేశం అవదు. ఒక నియంత్రణ పరిపాలిస్తున్నట్టుగా మళ్ళా రాతి యుగంలోనికి మనం వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయని నేను మీకు తెలియజేస్తున్నాను. విగ్గులైన హైందవులు, క్రైస్తవులు, ముస్లింలు, క్రైస్తవులు కూడా ఇతర దేవీ దేవతలు దూషించే క్రైస్తవులు చాలా చెప్తున్నాను. యేసు ప్రభువు దూషించలేదు, అపోస్తులు దూషించలేదు. మీరెందుకయ్యా దూషిస్తారు? కార్పొరేట్ పాస్టర్ గారిని హెచ్చరిస్తున్నారు. మీరు 1000 కోట్లు ఎవరైనా దాచుకుంటే వాళ్ళు ఎవరో దాచుకున్నారు కదా పీఠాధిపతులు, లేదా మేము దాచుకుంటామని మీరు ఎవరు చెప్పొద్దు. వారి విషయంలో అన్యులకు తీర్పు దేవుడే తీరుస్తాడు. క్రైస్తవులుగా మనం హెచ్చరించుకునే బాధ్యతల్లో మనం ఉన్నాం. ఈ ఆధునిక యుగంలో ప్రజలందరూ కూడా ఒక అద్భుతమైన చైతన్యవంతంగా ముందుకెళ్లాలని నేను కోరుకుంటాను. ఈ భారతదేశము మరి దేనికోసం ఎక్కువ ఆలోచించాలి చెప్పండి? దేనికోసం ఎక్కువ ఆలోచించాలంటే పేదరిక నిర్మూలన గురించి, సాంఘిక దురాచారం నుంచి అరికట్టుకోవాలి కదా. దాని మీద మనం యుద్ధం చేయాలి కదా. శిశుబలులు ఎవరండి? కాశీలో పసిపిల్లలు పడేస్తున్నారు. ఇప్పుడు కూడా నమోదవుతున్నాయి.
కాశీలో పసిపిల్లలను పడేస్తే మన దోషాలు పోతాయి ఇప్పటికి నమ్మదు. వాటి మీద యుద్ధం చేయాలి మీరందరూ. లేకపోతే సతీ సహగమనాలు వాటి మీద మరి యుద్ధం చేయాలి. లేకపోతే ఇంకా చాలా మంది చూస్తే శిశుబలులు, విధవరాళ్ళు ఎదురొస్తే ఆగిపోటాలు, వాటి మీద యుద్ధం చేయాలి. విధవరాలు భర్త చచ్చిపోయి బాధపడితే ఆ దినానికి ఆ గాజులు పగలగొట్టి ఇంకా 100 మంది చూస్తున్నాక బొట్టులు చెరిపి అవన్నీ చెరిపి చేస్తుంటే ఆమె మళ్ళీ చచ్చిపోతుంది. ఇవన్నీ కూడా నాకు నచ్చలేదు. మీకు నచ్చితే మీరు చేసుకోండి. అందుకే నేను క్రిస్టియానిటీలో అడిగాను పాస్టర్లు, నేను 23 ఏళ్ల క్రితం, అయ్యా భర్త చచ్చిపోయిన భార్యని గాజులు పాల్గొట్టి బొట్టి చెరిపేసి పూలు బలవంతంగా లాగారంటే, అయ్యా అలాంటిది ఏం లేదయ్యా అన్నారు. ఈరోజు క్రైస్తవులు కూడా ఇది చేస్తున్నారు. విధవరాల మనోభావాలని దెబ్బతీస్తున్నారు. ఇవన్నీ విషయాల్లో క్షుద్ర పూజలు, మంత్రాలు. దాదాపు ప్రకాశం జిల్లా వెళ్ళండి, క్షుద్ర పూజలు, మంత్రాలు. ఈ పరిస్థితి నుంచి మనం విజయం సాధించాలి. లేదా పురోగతిలోకి వెళ్ళాలి, దేశం పురోగతిలోకి వెళ్ళాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ యేసుక్రీస్తు భగవానుడి గురించి దేవదూతలు చెప్పిన సాక్ష్యం ఏంటి తెలుసా? అపోస్తలుల కార్యం 1:11 గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపుకి మీరు చూస్తున్నారు? ఈ యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగా వెళ్ళాడో ఆ విధంగానే ఆయన వస్తారని చెప్పాడు. ఈ లోకరాజ్యంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా, బీజేపీ అయినా, ఎలాంటి రెబల్ పార్టీలైనా మాకు క్రైస్తవులు, మైనార్టీ వాళ్ళకి హింసలు తప్పవు. ఇది మాకు ముందే యేసు ప్రభువు చెప్పాడు. దయచేసి క్రైస్తవులందరికీ నేను చెప్పే ఒక గైడెన్స్ ఏంటంటే, మీరు ప్రేమతో బతకండి. ఏ దైవాన్ని దూషించడం కానీ, ఎవరిని క్రిటిసైజ్ చేయడం కానీ లేదు. యేసు ప్రభువు ప్రేమను ఘనంగా ప్రకటించుకోమని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ అందరు కూడా కోరుకుంటున్నాను. కాబట్టి గల్లీలో గొడవల్లాగా, చిన్న చిన్న గొడవల్లాగా ఈరోజు మత ఘర్షణ విషయంలో కడపలో ఏం జరుగుతుంది? కడపలో ఏం జరిగింది? కడపలో హోసనా చర్చిలో ఆరాధన ఆపేయమని అక్కడున్న పెద్ద మనుషులు మాట్లాడారంట. నేను మళ్ళా చెప్తున్నాను, ఈ విషయాలు చిన్న చిన్న విషయాల్లో రాజకీయాలు జరుగుతున్నాయి. రాజకీయ యేసుక్రీస్తు ప్రభువు ప్రతి మనుషుడి అతను చేసిన ప్రకారంగా తీర్పు వస్తుందని బైబిల్. దేవుని భయం కలిగి ఉండాలి. మనం దేవుని భయము కలిగి ఉండాలి. దయచేసి మీ అందరికీ కూడా చెప్తున్నాను, హిందుస్థాన్లో క్రైస్తవులు ఉండడానికి వీల్లేదు, ముస్లిమ్స్ ఉండడానికి వీల్లేదని అనుకునే వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, అక్కడ గవర్నమెంట్ మీ చేతిలో ఉంది కాబట్టి మీరు రద్దు చేయొచ్చు, కానీ రద్దు చేయడానికి లేదు. తప్పు చేస్తే రద్దు చేస్తే తప్పు చేసిన అవుతాం. మరి అక్కడ నరేంద్ర మోడీ గారు పెద్ద మనిషిని మీరు గౌరవించాలి, ఆ కమిటీని గౌరవించాలి. మరి ఇక్కడ ఎందుకు కొట్టుకుంటున్నాం? మనం ఇక్కడ ఎందుకు కొట్టుకున్నాం? ఈ యుద్ధం ఏదో ఢిల్లీలో చేయండి. యుద్ధం ఏదో ఢిల్లీలో చేసి ఆ ఆర్టికల్ 25 రద్దు చేసి మరి దేశాన్ని పురోగతిని తీసుకురండి. లేకపోతే క్రైస్తవులందరినీ చంపేసేయండి, మందిరాలు తగలెట్టేసేయండి, ఆ చట్టాలు తెచ్చుకోండి. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు కూడా చాలా తప్పని నేను ఖండిస్తూ, నా పేరు కృష్ణమనాయుడు. మరి ఎంతగానో హింసలతో ఎప్పుడు ఆయుధాలతో తిరిగే నేను యేసుక్రీస్తు భగవాన్ ఆయన నమ్ముకుని మారు మనసు పొంది పాపక్షమాపణ పొందాను. అనేక మందికి పాపక్షమాపణ గురించి నేను బోధిస్తున్నాను. దయచేసి హిందుస్థాన్లో అందరూ కలిసి బతకాలి, అందరూ కలిసి బతకాలి. 150 దేశాల్లో క్రైస్తవ దేశాలు అయిపోవడం కారణం ఏంటి తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు ప్రేమనండి. మరి పురోగతి దేశాలన్నీ పురోగతికి వెళ్తున్నాయి, మన భారతదేశం వెనక్కి వెళ్తుంది. మత ఘర్షణ. ఈ మత ఘర్షణకు స్వస్తి చెప్పుకుని పేటాధిపతులు, లేకపోతే పాస్టర్స్, ఇమాములు వీళ్ళందరూ కూడా సంశయనం పాటించి సమాజాన్ని ప్రేమలోకి నడపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఛానల్ కొత్తగా పెట్టాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకమైన అప్డేట్స్ మీ అందరికి వస్తాయని తెలియజేసుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.